మనం ఎవరితో చెప్పినా అప్పు చేస్తాం, అప్పు తీరకపోతే చచ్చిపోతాను. ఇంకా చెప్పండి, ఇంట్లో గొడవ అయితే చచ్చిపోతాను అంటాం. చెప్పండి, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే నువ్వైనా, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే ప్రవక్త అయినా, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే సేవకుడైనా నాయకుడైనా మాట్లాడితే ప్రాణాన్ని తునప్రాయించే ఎవరికైనా దేవుడు సొక్కలు చూపిస్తాడు. యోనాని సముద్రంలో పడేయమనంత ధైర్యంగా అన్నాడు. ఏంటంటే పోతే పోతాం అన్నట్టు అన్నమాట. నేను పుట్టించి, నేను నిలబెట్టి, నీకు పిలుపునిచ్చి, నేను ఒక సేవకుడిగా విశ్వాసగా నిలబెట్టి నీ ప్రాణానికి, నీ జీవితానికి గెలివిస్తే అంత డెడ్ సీప్ గా నన్ను సముద్రంలో వేసండి, ఉంటే ఉంటాను, పోతే పోతాను, రక్షించుకుంటాను, లేకపోతే లేదని ఎంత సింప్లిసిటీగా నేరోగా మాట్లాడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రవక్తకు సొక్కలు జీవించాలా వద్దా? చూపించాడు. మనం అనుకుంటామంటే ఆ మనిషిని అలా తీసుకెళ్ళి పడేస్తే చేప అలా వచ్చి మీకు అంత లేదు, చేప రాలేదు. నా మాట మీకు అర్థమవుతుంది. పడేసిన వెంటనే చేప రాలేదు, రానివ్వలేదు. ఎందుకంటే ప్రాణం విలువ ఈ మనిషికి తెలియాలా వద్దా? ఏం జరిగిందంటే మనం మొదటి అధ్యాయం చదివి ఇలా దూకేసిన వెంటనే చేప వచ్చింది అనుకుంటా. కాదు. ఆ చేప రావడానికి ముందు యోనాకి ఎన్ని పాఠాలు నేర్పించాలి అన్ని పాఠాలు నేర్పించాలి. దెబ్బకు కోమాలోకి పోయాడు. గుర్తుపెట్టుకో.